ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో వెలగపూడి కోల్డ్ స్టోరేజ్ నుంచి పోరంకి సెంటర్ వరకు తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భార్యల ముందే భర్తలను చంపి వారి సింధూరాన్ని తుడిచివేసిన తీవ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరిట అంతమొందించడం అభినందనీయమని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు మద్దతుగా మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు ర్యాలీలో పాల్గొనడం దేశ ఐక్యతను చాటుతుందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. పహల్గామ్లో జరిగిన అతి కిరాతకమైన దాడి యాత్రికులపైన భార్యల ముందే భర్తల యొక్క ప్రాణాలు తీసి మహిళల యొక్క సింధూరాన్ని తుడిచివేసిన తీవ్రవాదాన్ని ముట్టించడానికి ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో మొన్న జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారో ఆ సైనికులకి ఒక గుండె ధైర్యాన్ని నింపడానికి ఈరోజు దేశం మొత్తం కూడా సైనికులు అలాగే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఈరోజు సైనికులకి మద్దతుగా ఈ తిరంగా యాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి భారతదేశం మొత్తం కూడా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఈరోజు సైనికులకు అండగా నిలబడుతూ ఉన్నారు. దానికి నిదర్శనం ఈరోజు ఈ యాత్రలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.